హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఏం చేస్తున్నారు? వినాయకుడికి ఇష్టమైనది ఉండ్రాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి పాలారది, తర్వాత పులిహార. మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే పాలారదికి మనకి తాలికలు కావాలి కదా, దానికి కొంచెం వాటర్ పెట్టుకున్నాను. వాటర్ పెట్టుకున్నాక కొద్దిగా మరిగాక బెల్లం వేయాలి. కొంచెం తాలికలకి బెల్లం వేసి పిండేసి కలుపుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను, పాల తాలికలు. సరేనా ఫ్రెండ్స్? వాటర్ బాగా మరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా మనం బెల్లం వేసుకుందాం. తాలికలు స్వీట్ ఉండాలి కదా, పాల తాలికలు వేసేకి కొంచెం బెల్లం వేసాను. తర్వాత పొడి పిండి వేసి కలుపుకుందాము. అది కూడా మీకు ప్రాసెస్ చూపిస్తాను. కొద్దిగా స్వీట్ కోసం ఒకటి తాలికలో ఒకటి స్వీట్ రావాలి. వేద్దాము. వాటర్ బాగా బెల్లం కరిగింది. ఇప్పుడు బియ్యం పిండి వేసి కలిపేయడమే. పొడి బియ్యం పిండి ఇది. బియ్యం కడిగి ఆరబెట్టుకొని ఆడించుకున్నాను. పిండి చూసి వేసుకోండి, ఉండ కడుతుంది. కొద్ది సిమ్లో పెట్టుకొని అలా చూసుకుంటున్నాను. ఇంకా పిండి పడుతుంది. ఇంకా కొద్దిగా పిండి వేయాలి. ఇదంతా బాగా కలిపేద్దాం. ఇదంతా బాగా కలిపి ఉండలు చుట్టుకోవాలి. మంది పాలు పెట్టాను, పాలారదు కదా, పాలు పెట్టుకున్నాం. కొద్దిగా నీళ్ళు కొంచెం పాలు వేసాను. ఇది బాగా మరగాలి. మరిగాక మనం దీంట్లో ఎండు కొబ్బరి, నెక్స్ట్ శనగపప్పు నానబెట్టుకొని ఉడకపెట్టాను అది. నెక్స్ట్ బెల్లం వేయాలి. బెల్లం వేస్తే టేస్ట్గా ఉంటుంది. పాలు బాగా మరిగినాయి. ఇప్పుడు మనము కొద్దిగా పిండి తీసుకొని కలుపుకోవాలి. బాగా పొడి పిండి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ పిండి పాల్లో వేయాలి. చిక్కబడుతుంది ఆరిది. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, చిక్కబడుతుంది. ఇప్పుడు ఇలా కలపాలి. కలిపి సిమ్లో పెట్టి ఇప్పుడు మనం దీంట్లో ఎండు కొబ్బరి వేద్దాము. చూపిస్తాను మీకు. అంతా చిక్కపడాలి. బాగా చిక్కపడాక బాగుంటుంది. నెయ్యి వేసాను. కొబ్బరి వేపుకుందాం. ఎండు కొబ్బరి కొంచెం సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఎండు కొబ్బరి వేయాలి కదా, ఆరిదిలోనే ఎండు కొబ్బరి వేపుతున్నాను. చూడండి, వేగిపోయింది ఆల్రెడీ. సరిపోద్ది. ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి వేసుకుందాం. బాగా మరిగినాయి కదా పాలు. నెయ్యిలో వేపు పెట్టాను ఎండు కొబ్బరి. తర్వాత శనగపప్పు వేద్దాం. ఉడకబెట్టుకుని శనగపప్పు వేయాలి. తర్వాత పెట్టి ఉంచినాను శనగపప్పు. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం ఆల్రెడీ మనం దంచిపెట్టి బెల్లం మరగబెట్టేసాను వాటర్. ఇంకా బెల్లం వేయకుండా వడకెట్టేసి ఉంచుతాను ఆల్రెడీ. ఇదిగండి బెల్లం వాటర్. ఈ ఆరిదికి బెల్లమే టేస్ట్ ఎక్కువ. బెల్లం మరగబెట్టేసి వడకెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోనే మనం చేసుకున్నాం కదా వేసేయడమే. పాలారదిలోనే ఇంకా రెడీ అయిపోతుంది. ఇది కొద్దిగా మరిగినాక కొంచెం వేద్దాము ఉండ్రాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇవి తాలికలు వేద్దాము. కొద్దిగా మరగాలి. కొంచెం ఆలికల పొడి వేద్దాము. ఆలికలు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. దేవుడి ప్రసాదం ఇది. ఇది వినాయకుడికి చాలా ఇష్టం ఈ ప్రసాదం. పాలారది అంటాం. ఫ్రెండ్స్, ఉడికిపోయింది అది. నెక్స్ట్ ఇవి తాలికలు. తర్వాత ఏమొచ్చి ఉండలు చేసుకున్నాం కదా ఆ పిండితోటి అవి ఇవన్నీ వేసేద్దాము. ఇది ఆంధ్ర సైడ్ బాగా చేస్తారు. వినాయకుడికి బాగా ఇష్టమైంది పాలారది అంటేనే. చాలా స్పెషల్ కూడా. ఇక్కడ కర్ణాటకలో ఉంటాం కాబట్టి ఇది చెయ్యరు ఎక్కువ. ఇక్కడ ఓలిగిలు చేస్తారు. ఇక్కడ దేవుడి ఫేమస్ అని
మేమైతే కంపల్సరీ చేస్తాము. పాలు చేసి తర్వాత ఉండ్రాలు కూడా చేస్తాము దేవుడికి. ఏం లేదు, కొంచెం ఆల్రెడీ మనకు పిండి ఉడికింది కాబట్టి మనం ఇంకా ఉడకబెట్టే అవసరం లేదు, కొంచెం లైట్గా ఉడకబెడితే సరిపోతుంది. చూడండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆరిది రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ అన్ని ఐటమ్స్ వేసేసుకున్నాము, అన్నీ చూపించాను కూడా మీకు. ఇంకేం లేదు, ఒక ఉడికితే ఇవి టైట్ అయిపోతాయి. ఆల్రెడీ పిండి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ చూపించాను మీకు. కొద్ది ఉడికాక తీసేయండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. పాలాది రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.